హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు 5th డే డైట్ మొదలుపెట్టి. అలాగే ఈరోజు నేను ఏం తిన్నానో ఒకసారి చూడండి. హాయ్, ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడు లంచ్ గోంగూర రొయ్యలు, అలాగే పెసరపప్పుతో కరివేపాకు పప్పు, అలాగే పాలక్ దోశ, 2 దోశలు ఇంకోటి వస్తుంది. అలాగే కేక్ ముక్క స్వీట్ అయిన తర్వాత తినడానికి స్వీట్. హాయ్, ఆల్రెడీ 6:30 అయింది. ఈరోజు నా డిన్నర్ కమలా ఒకటి, కొన్ని బొప్పాయి ముక్కలు, ఒక గోవా జాంకాయ, ద్రాక్ష పళ్ళు, డ్రై నట్స్, అలాగే నువ్వుల లడ్డు. అది మాట ఈరోజు మొత్తం నేను తీసుకున్నది. ఇప్పుడు పాలక్ దోశ, అదేంటంటే నేను జొన్నపిండితోనే ఎక్కువ దోశలు తింటాను. ఎక్కువ జొన్నపిండిని రెడీ చేసిన ఉన్న జొన్నపిండిలోకి పాలకూర కట్టలను తీసుకొచ్చి దాన్ని కొంచెం బాయిల్ చేసి ముక్కల కింద కోసేసి బాయిల్ చేసుకుని దాన్ని కొంచెం గ్రైండ్తో పేస్ట్ చేసేసి ఎంత క్వాంటిటీ అయితే పేస్ట్ ఉందో అంత క్వాంటిటీ పిండి తీసుకుంటే పర్ఫెక్ట్గా తయారవుతుందన్నమాట. దాన్ని దోశల పెనం మీద వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకుని కాల్చుకుంటాను. పాలక్ దోశ. మూడోది రొయ్యలు గోంగూర, మనందరికీ తెలుసున్నదే. అందులో కూడా నేను ఇంత కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. పాలక్ దోశలో కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. ఆయిల్ బదులుగా కొంచెం నెయ్యిని వాడనమాట రొయ్యలు గోంగూర వండడానికి. అది కూడా చాలా బాగుంది టేస్ట్. అలాగే యాజ్ యూజువల్గా మూడోది పప్పు, కరివేపాకుతో పెసరపప్పు, అది అన్నమాట. ఆ కాంబినేషన్లో తిన్నాను. 2 దోశలు ఈ కాంబినేషన్ తిన్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్. అయ్యి కూడా ఉప్పు లేకపోయినా నూనె లేకపోయినా సరే హ్యాపీగా మనం దాన్ని తినగలిగాను. అలాగే మధ్యాహ్నం చియా వాటర్, అది ఫైబర్ కంటెంట్ కోసం. అలాగే నైట్ వచ్చేసరికి డిన్నర్ కింద ఫ్రూట్ సలాడ్, మధ్యలో స్వీట్ కామనే కదా మనకి, నువ్వులు ఉన్నాయి. సరే, ఈరోజు అంటే రేపటికి సాటర్డే మార్నింగ్కి నేను ఎంత వెయిట్ ఉన్నానో ఒకసారి చూడండి. చూసారుగా 70 ఉన్నాను. అంటే రొయ్యలు తిన్నంత మాత్రాన మనం ఏం బరువు పెరగం. ఒకవేళ చికెన్ తిన్నా సరే మనం ఏం బరువు పెరగం. కాకపోతే దాన్ని ఎలా తింటున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఈరోజు అంటే సాటర్డే నేను ఏం తినబోతున్నాను ఏంటి అన్నది రేపు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ.